యాదాద్రి వేములవాడకు హరీష్ బినామీ డైరీల నెయ్యి ఆ ఒప్పందాలను రద్దు చేసి మదర్ డైరీ నెయ్యినే గుడుల్లో వాడాలి. మంత్రి సురేఖకు మంత్రి వెంకటరెడ్డి వినతి. నిన్న ఏదో మదర్ డైరీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళ కోసం ఏదో ఒక మాట చెప్పారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే విచారణకు వెంటనే చేయాలి కదా. ఆరోపణలు చేసి అక్కడ ఉన్నటువంటి 4 ఓట్ల కోసం మాట్లాడేటువంటి మాటలు ఎందుకు? హరీష్ రావు బినామీదా లేకపోతే అది ఎందుకు వచ్చింది? విచారణ చేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని మీ ప్రభుత్వమే చెప్పింది కదా. కేసీఆర్ ఆయన కుటుంబం తిన్నటువంటి లక్షల కోట్ల రూపాయలను కక్కిస్తామని ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా కక్కేయలేదు. ఒక్క రూపాయి ఫోన్ ట్యాపింగ్ కేసు అక్కడనే పోయింది, కాళేశ్వరం కేసు అక్కడనే పోయింది, విద్యుత్ కొనుగోలు కేసు అక్కడికే పోయింది, మిషన్ భగీరథ మిషన్ కాకతీయల జరిగినటువంటి లోటుపాట్లు అవకతవకలు చేస్తామని అటే పోయింది, నయీం కేసు అటే పోయింది, డ్రగ్స్ కేసు అటే పోయింది, అన్నీ అటే పోయినాయి. కవిత కేసును ఒక్కదాన్ని ఏలాడబడి ఆ ఒక్క విషయంలో మీరు అధికారంలోకి వచ్చారు, అయిపోయింది. ఇవాళ అరెస్ట్ చేస్తే అటేమో అరవింద్ కేజ్రీవాల్కు మద్దతు తెలుపుతారు, ఇక్కడ కవితనేమో వ్యతిరేకిస్తారు. ఒకటే కేసులో 2 ముద్దాయిలు ఉంటే ఒక ముద్దాయి తప్పు చేసిందంటారు, ఒక ముద్దాయి ఏమో ఆయన మీద అన్యాయంగా కేసు వేసిరని ఇదే కాంగ్రెస్ పార్టీ 2 నాలుకలు 2 మాటలు మాట్లాడుతుంది. ఇవాళ విచారణ చేయడంలో తప్పే ఉన్నది? విచారణ చేయండి. మీకు ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయో. పోనీ కేసీఆర్ కుటుంబంలోని హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు, కేసీఆర్ వాళ్ళు చేసినటువంటి వాళ్ళ మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి ఒప్పందాల మీదనే మీకేమైనా ఉంటే, లేకపోతే ఇవాళ హైడ్రా పెట్టారు కదా, ఆ హైడ్రా వెనకాల ఈ కేసీఆర్ కుటుంబం ఎవరైనా ఉన్నారు? హైడ్రా వెనకాల అంటే చెరువులలో, FTLలో, బఫర్ జోన్లలో ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళ వెనకాల వీళ్ళ కుటుంబం ఏముందో విచారణ చేయండి. ఒక జ్యుడిషియరీ విచారణ వేయండి. ఒకటి ఏది తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు వచ్చేటువంటి స్వాంతన 5-6 నెలల్లో వచ్చేది ఒకటి, పూర్తి స్థాయి విచారణ ఒకటి చేసేటువంటి అధికారం మీ చేతుల్లో ఉంది కదా. ఇట్లా ఒక్కొక్కటి ఒకసారి టెలిఫోన్ ట్యాపింగ్ అని వాళ్ళు చేసిన ఘోరాలు అన్నీ కాదు, వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టిరు, వీళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టిరని రోజుకొక అది ఇచ్చిరు లీకు. ఏమైంది ఇవాళ? ఫోన్ ట్యాపింగ్ కేసు ఆపింది ఎవరు? ఎందుకు ఆపుతున్నారు? ప్రభాకర్ రావుని ఎందుకు పట్టుకొస్తలేరు? కేంద్ర హోంశాఖతో ఎందుకు మాట్లాడతలేరు? రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఎందుకు గుంజుకొస్తలేరు? ఎందుకు దీని మీద ఏం చేయట్లేదు? పోనీ ప్రభాకర్ రాకపోతే మిగిలినటువంటి వాళ్ళ విషయంలో ఎందుకు విచారణ వేగవంతంగా జరగడం లేదు? కేవలం రాజకీయంగా వాడుకోవడం కోసమేనా? ఫోన్ ట్యాపింగ్ కేసు చేసినా కూడా టీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవ్వరు రాలే మా దగ్గరికి అనేటువంటి ఒక బాధ మిగిలిపోయిందా? ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు రాగానే పొలవమని 38 మందిలో 30 మంది మీ దగ్గర జంప్ అయిపోతారు అనేటువంటి ఆశ పెట్టుకుంటే వాళ్ళ ఆశ నెరవేరలేదనా? మీరు ఇవాళ మాట్లాడేది నెరవేరలేదనా? మీరు విచారణ చేయండి. 1 నెల రోజుల్లో విచారణ చేసి నిజంగా తప్పు జరిగితే వాళ్ళకి శిక్ష కూడా వేయండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. కానీ రోజు ఒక్కటి వాళ్ళు అది చేసిరు, వీళ్ళు ఇది చేసిరు అనేటువంటి ఒక మాట మాట్లాడే బదులు కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం ఉన్నప్పుడు మీరే చేయాల్సినటువంటిది. ఇవి ఈరోజున్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్